మాట్లాడునుగాక. ఇంకా పరమగీతాలు 2వ అధ్యాయం దొరకలేదా? చాలా మంది వెతుక్కుంటూనే ఉన్నారు. మరి ఇంకా చక్కగా మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయడమో చేశారా? మధ్యలో ఎవరైనా ఫోన్ మోగితే వారిని అన్యులుగాను సుంకరిగాను ఎంచుకోవచ్చా? అందుకే ఒకసారి చెక్ చేసుకోండి. మంచిది పిల్లారా, దేవుని వాక్యంలో ఒక చిన్న తలంపు మీ మనసులో పెట్టాలని ఆశపడుతున్నా. జీవము గల దేవుని సంఘము ఒక పరిమళించు పుష్పముతో పోల్చబడింది. మొదటి అధ్యాయములో కూడా కొన్ని వచనాల పైనే మన శయన స్థానము పరిమళ పుష్పస్థానము అని మాట్లాడారు. ఎఫెసీ పత్రిక 5:1 కూడా సంఘము పరిమళ వాసనగా ఉండాలనే యేసయ్య సిలువలో మరణించాడు. బైబిల్లో ఉన్న ఆయా వచనములను ఉటంకిస్తున్నాను. నేను మిమ్మల్ని చదవమని చెప్పడం లేదు. చదవాల్సిన వచ్చినప్పుడు తప్పకుండా అందరూ చూడండి, చదవండి అని అంటాను. ఈలోపు ప్రశాంతంగా నా వైపు చూస్తూ వినండి. సంఘము అనగానే అదొక పరిమళించు పుష్పమని బైబిల్ గ్రంథములో దేవుడు వ్రాసి ఉంచారు. పుష్పము యొక్క 2 విశేషణములేమనగా, ఒకటి చూచుటకు రమ్యముగా కనబడే పుష్పములు కొన్ని ఉంటాయి, మరికొన్ని అది ఇంకా మనకు కనబడకపోయినా ఎక్కడో ఉండగానే దాని పరిమళము మనల్ని తట్టి లేపుతుంది. చూసిన వారికి ఆనందమును ఆశ్చర్యమును కలిగించుటయే గాక చూడని వారు తన తట్టు చూసేలా చేయగలిగిన పరిమళం దేవుని సంఘానికి సొంతం. చూడ ఏమిటి అద్భుతం, ఏమిటి ఆశ్చర్యం అని ఈ తట్టు తిరిగి చూసేలా చేస్తుంది. ఇది సంఘం యొక్క విశేషం. నిజ క్రైస్తవుడు ఎక్కడైనా ఉన్నాడంటే, అసలైన సంఘం ఏదైనా ఉంది అంటే ఆ పుష్ప సోయగం ఆశ్చర్యం కలిగించాలి. నాకెందుకు మనకు సంబంధం లేదని దాటిపోయే వారందరినీ తాకి తన తట్టు తిప్పేలా దాని సాక్ష్య పరిమళాలు వెదజల్లబడాలి. ఇది సంఘం యొక్క సాక్ష్యం, సంఘం యొక్క స్థానం. ఒకవేళ ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నీ సాక్ష్య జీవితం ఆ విధంగా పరిమళించాలి అనే ఉద్దేశము కలిగి దేవుడు ఒకవేళ ఈ మాటలు నీతో మాట్లాడుతున్నారేమో. ఈ మాటలు ప్రభువు నీతో మాటలాడుట వెనుక నిన్ను దగ్గరగా చూసేవారికి, గమనించేవారికి నీ జీవితం, నీ సాక్ష్యం ఒక సవాలుగా ఉండాలి. నీ వైపు చూడడానికి కూడా ఇష్టం లేకుండా దాటిపోతున్న వారిని కూడా ఆకర్షించగలిగిన అద్భుతమైన సాక్ష్యములు నీ వద్ద ఉండాలి. ఆమేన్. దేవుని సంఘం ఆ రైతుని, ఆ స్థాయిని సాధించింది. మీకు ఉదాహరణకి చెబుతాను. ఇక్కడే షోలమితి అనబడుతున్న సంఘం ఆరంభంలో నామకార్థ క్రైస్తవుల చేత బాగా బాధించబడింది. ఏమని అంటే, తన నిండు యవ్వన జీవితాన్ని ద్రాక్ష తోట అనబడే దేవుని సంఘం కోసం ఖర్చు పెట్టేసింది.
యవనకాలపు సరదాలు, సంతోషాలు, సుఖాలు ఆమెమీ అనుభవించలేదు. దేవుని తోట నబడుతున్న ద్రాక్ష తోటం కోసం నిలువెల్లా ఖర్చు అయిపోయింది. ఆ ఎండకు కాలి మాడి నల్లగా మారిపోయింది. జీవములగ దేవుని సంగమనబడే ద్రాక్ష తోట బహుగా ఫలించుటకు తానే సాధనమై కారణమై వాడబడింది. దాని కారణంగా హాయిగా నీడ పట్టున కూర్చునేవాడు ఉన్నట్టుగా ఎండను కాలినవాడు ఎందుకుంటాడు? నల్లగా మాడిపోయింది ఆ ఎండకు, శ్రమలకు, కష్టాలకు. అరే, మనకంటే అందంగా ఉండే మనిషే కదా, ఎండకు కాలి కదా ఇలా అయ్యింది అని ఆమె శ్రమానుభవాలను బట్టి ఆమెను గణపరచాల్సింది పోయి, ఓ నల్లనిదానా అంటూ ఆమెను ఎగతాళి చేసిన పరిస్థితి అక్కడి నామకార్థ క్రైస్తవులు అనబడుతున్న యెరూషలేము కుమార్తెలకు ఉండింది. ఒకప్పుడు నల్లనిదానా ఇట్రా, ఏమిటి నీ ప్రియుని విషయం, ఏమిటా గొప్ప, ఏమిటి పెద్ద అంటూ ఎగతాళిగా మాట్లాడే ఆ ప్రజలు తన మానాన తను ఒంటరిగా గదిలో ప్రార్థన చేసుకుంటుంటే కూడా ఎక్కువసేపు ప్రార్థన చేసుకొని ఒకరిని అభ్యంతరపరిచి, ఆటంకపరిచి, మధ్యలో లేపేసి, చాలే ఎంతసేపు చేయాలా మరీ ప్రార్థన, ఓ అంత ఏడు చేయాలా, అంత అవసరమా అంటూ ప్రార్థనను కూడా ఎగతాళి చేసి అభ్యంతరపరిచిన రకం ఆ యెరూషలేము కుమార్తెలు. కానీ చివరికి ఏమైంది తెలుసా? ఏమైందో తెలుసా? చాలా ఆశ్చర్యకరంగా, ఇప్పుడు చూడండి ఆ వచనం నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది. 6వ అధ్యాయములో చిట్ట చివరి వచనం అనగా 13. షూలమితి రమ్ము రమ్ము పిలుస్తున్నారు. ఇప్పుడు నిన్నటి దాకా షూలమితి ఏయ్ నల్లనిదానా అంటూ ఎగతాళి చేశారుగా. చేసిన కాడికి చాలే ప్రార్థన, ఓ నువ్వు మాత్రం చేస్తున్నావా, అంత బేభత్సంగా చేసేయాలా అంటూ మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా తన గదిలో తన ప్రార్థన కూడా చేసుకునేవని జనం ఇప్పుడు ఏమున్నారు తెలుసా? షూలమితి రమ్ము రమ్ము. ఎందుకు రమ్మాలట? ఎందుకు రమ్మని పిలుస్తున్నారట? మేము నిన్ను ఆశ తీరా చూచున్నట్లు. ఆమేనండి ఒకసారి చెప్పండి, ఒకసారి గట్టిగా హల్లెలూయా. చిత్రం చెప్పనా? వీళ్ళ ఎగతాళి వీళ్ళదే, వీళ్ళ పరాచికాలు వీళ్ళయే, అవమానపరచడం వారికి అలవాటైపోయింది. కానీ ఆ బిడ్డ మాత్రం ఏం చేసింది తెలుసా? కృంగిపోకుండా నన్ను 10 మంది 10 రకాలుగా అంటున్నారు, నేను దేవుని పని చేస్తే నిన్నేసి మాట్లాడినారని ఏం పట్టించుకోకుండా ఇక్కడ ద్రాక్ష తోటను కొలిక్కి తెచ్చి ఒక రేంజ్కి తెచ్చి ఇక చాలే అనుకోకుండా లోయలలో పుట్టిన చెట్లను చూడడానికి వెళ్ళిందంట. కొత్తగా వేసిన దాడిమ వనాన్ని బాధ్యతగా బాగు చేయటం ఆరంభించిందట. వీళ్ళు అనుకుంటున్నారు మేము అనవసరంగా ఇబ్బంది పెట్టాం, తోలనాడి మాట్లాడాం, ఓయ్ నల్ల పిల్ల అని పిలిచాం, చేసిన కాడికి చాలే పోయి పెద్ద ప్రార్థన చేసావు కానీ అంటూ బాధ పెట్టాం. ఇక మా బాధలు తట్టుకోలేక వెళ్ళిపోయినట్టుంది, అయ్యో అని పశ్చాత్తాపం స్టార్ట్ అయ్యి ఇక ఏడు పొందుకున్నారు. మాది పొరపాటే, ఒక్కసారి నీ వైపు చూడాలనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయావో ఒకసారి రావా. షూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీర చూచున్నట్లు. నేను అంటున్నాను, నిన్నెవరు తృణీకరించారో, నీ ముఖం చూడబుద్ధి కావట్లేదని ఎవరు అంటున్నారో, ఎవరు నల్లనిదానం అంటూ ఎగతాళి చేశారో, నీ ఆత్మ సంబంధమైన అనుభవాలను కాకుండా నీ వెలుచూపుని బట్టి నీతో మాట్లాడి, నీ ఆర్థిక స్థితిని బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, వ్యక్తిగత జీవన వైఫల్యాలను బట్టి ఎవడు ఎగతాళి చేస్తూ ఏయ్ నల్లనిదానం అన్నట్లుగా మాట్లాడాడో, ఒక రోజు రాబోతుంది దేవుని వాక్య ప్రకారం వాళ్ళు నిన్ను చూడటానికి ఆశపడి ఎదురు చూసే ఒక దినం రాబోతుంది. నీ కొరకు వారు ఎదురు చూసే ఒక పరిస్థితి రప్పిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పరే. ఈ వదిలించుకుందాం దరిద్రం అని గోతులో దోచినాడు, 20 రూపాయలకి అమ్మోచినాడు, సంచెట్టుకుని నుంచున్నాడు లైన్లో. ₹20 అమ్మేశారండి మనిషిని. ఏం దుర్మార్గం ఇది? గోతులో దోసేశారా? తోసేస్తే ఏమొస్తుంది, అమ్మేస్తే ₹20 వస్తాయని మళ్ళీ తీసుకొచ్చి అమ్మేశారా? తిండి గింజలకు గతి లేక లైన్లో నుంచున్నాడు ఒక్కొక్కడు సంచెట్టుకొని.
ప్రియులరా, నువ్వు తోయబడితే, నువ్వు గోతులో వేయబడితే, నువ్వు తృణీకరించబడితే, నువ్వు అవమానపరచబడితే అదే జీవితానికి చివరి గడి అనుకుంటున్నావా? అది జీవితానికి చివరి మజిలీ అనుకుంటున్నావా? దేవుని వాక్య ఆధారాన్ని బట్టి చాలా ధైర్యంగా గట్టిగా చెబుతున్నాను. ఇప్పుడు ఎంత శ్రమ పడ్డావో అంతకంత మహిమను, సుఖాన్ని అనుభవించేదాకా నీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించనివ్వడు దేవుడు. ఏ ప్రజల మధ్య, ఏ గ్రామంలో, ఏ జనం మధ్యలో, ఏ చుట్టాల మధ్యలో, స్నేహితుల మధ్యలో నువ్వు గేలి చేయబడ్డావో, అవమానం చేయబడ్డావో, బాధించబడ్డావో, ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ ప్రార్థన? నీ ప్రార్థనకు దేవుడు ఇంతే ఫలితం ఇచ్చాడా? నీ ప్రార్థన నిజమైందైతే ఈ పాటికి ఈ రేంజ్లో ఉండాలిగా. ఎన్ని మాట్లాడారు జనం? ఇప్పుడు వాళ్ళే నిలబడి ఏడుస్తున్నారు, షోలమ్మితి షోలమ్మితి. నిన్ను చూడాలని ఆశ కలుగుతుందంట. తృణీకరించిన జనం నీ కొరకు ఎదురు చూసే ఒక దినం వచ్చి తీరుద్ది. ప్రభు దాన్ని తీసుకొస్తాడు. నమ్మిన వారు ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధ గ్రంథములో ఎంతమంది జీవితాల్లో నెరవేరలేదు? ఎంతమందిని దేవుడు మనకు సాక్షిగా మన కళ్ళ ముందు నుంచోబెట్టలేదు? నల్లని దాన అన్నావే, ఇప్పుడేమో ఆశ తీరా చూడాలన్నావే. లోకము చూడగోరుతున్న ఒక ఆశ కలిగే స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. నీ ముఖ దర్శనం కోసం నిలబడాల్సిన పరిస్థితి వరకు వస్తుంది. నీ దేవుడు సామాన్యుడు కాదు. నీవు చాలాసార్లు పోనీలే, వాళ్ళకి తెలియదులే, పోన్లే అని వదిలేస్తావు. కానీ నీ దేవుడు చాలా రోషం కలిగినాడు. వాళ్ళ ఎదుట నేను నిరూపించేదాకా ఆయన విశ్రమించడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మోషే చేసిన ఒక ప్రార్థన నాకు చాలా ఇష్టం. ఆ ప్రార్థనలో మోషే అంటాడు, ప్రభువా, జనులు మా నడినెత్తి మీద ఎక్కినట్లు చేశావు, మా నడుముల మీద గొప్ప భారం పెట్టావు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలను పెంచిన బానిస బ్రతుకుల భారాన్ని బట్టి రాసిన పాట అది. అలా రాస్తూ అంటాడు చివరిలో, నీవు మన్ను బాధను అనుభవించిన ఏండ్ల కొలది మరలా సంతోషపరచుము అంటాడు. ఓసారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పొచ్చుగా. అంతా సపిడి సపిడిగా ఉంది ఆ సౌండ్. కైకలూరులో చప్పట్లో కేక పుట్టిస్తే అనుకున్నా నేను. కానీ అబ్బా అయ్యగారు 3 రోజులు ఉపవాసాలకు నీరసించిపోయినట్టున్నారు సార్ మన బిడ్డలు. ఒక శక్తివంతమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాట నాకు చాలా చాలా చాలా, నా శ్రమ దినమున, కష్ట దినమున, నిద్ర లేకుండా దుఃఖపడాల్సిన భయంకరమైన అవమానకర దినమున నన్ను ఓదార్చి బలపరిచిన మాట అది. నీవు బాధను అనుభవించిన ఏండ్ల కొలది మరలా సంతోషపరచు అంటాడు. ఏం అద్భుతమైన ప్రార్థన. అంటే 10 ఏళ్ళు బాధపడ్డామా, ఒక 20 ఏళ్ళు నలిగిపోయామా, లేదా ఒక 5 ఏళ్ళు తిప్పలు పడ్డామా, మళ్ళీ అంతకంత పక్క తలపైకెత్తి సగర్వంగా నిలబడి ఒక రోజు రప్పించకపోతే నా దేవుని శక్తి ప్రపంచానికి అడ్డు తెలుసుది. నోరు మూసుకుని ఉండే వాళ్ళకి ఏం ఆశీర్వాదాలు నాకైతే తెలియదు. మీ మౌనం నశించునుగాక. బైబిల్లో నోరు మూసుకొని ఉందా? నోరు బాగా తెరవమని ఉందా? మరి ఎవడు పుస్తకం ఫాలో అవుతున్నారా నాయన? మాకైతే ఇది ఒకటే. మీకు ఏమైనా 5-6 ఉన్నాయేమో దేవునికి స్తోత్రం. ఒక వారం ఇది, ఒక వారం అది అటు చదువుతున్నారేమో కొంపతీసి. కానీ ఈ సోషల్ మీడియా పుణ్యమని నానా శతనం ఫాలో అయ్యే దరిద్రం ఒకటి తగలబడింది. ఎవడు ప్రసంగం అన్నా బొట్టనేలు పెట్టి తోసి 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 ఏలు అరిగిపోతుందో కోడికి. ఏం చూస్తున్నావు అండి? చూస్తున్నాను అలాగే అని. అందులో అబద్ధ బోధలెన్ని, దొంగ బోధలెన్ని, అర్ధసత్యం బోధలెన్ని, సంపూర్ణ సత్యం బోధలెన్ని, అపోస్తుల బోధలెన్ని, రాకడ సిద్ధపరిచే బోధలెన్ని. ఏదన్నా పర్సనల్గా మనకు కొంచెం టచ్ అయినట్టు అనిపిస్తే కొట్టో లైకులు కొట్టే రక్తమేచి సూట్లు వేసుకోవాలని కోరుకున్నాడు. కానీ సూట్లు వేసినోడు చెప్తే నచ్చుతుంది. మూతికి రంగు పూసుకునే పిల్లకేమో అట్ట పూసుకునే వాళ్ళు నచ్చుతారు. వెండి బంగారు నగలతో కలకల్లాడిపోలేకేమో ఆ అట్ట కనపడే వాళ్ళు నచ్చుతారు. ఒక వైరాగ్యం ఉపేక్ష కలిగిన వాడికి ఏమో తెల్లబట్టోళ్ళు నచ్చుతాడు. ఎవడు బ్యాచ్ అడిగి పెట్టుకొని ఓ సంఘం, సహవాసం, కట్టుబాటు, మంచి చెడ్డ పుణ్యం ఎడితే ఏమన్నా దరికొస్తుంది.
తీర్థమే, ప్రసాదం ఏది కలిసి వస్తలేదు. ఎటు పోతుంది పుణ్యం అసలా? విషయం అర్థమైన వాళ్ళు ఎవరన్నా స్తోత్రం చెప్పండి. ఎలాగో అడుగుతాడు కదా అని దాచుకుంటున్నారు స్తోత్రాలు మీరు. నాకేం సిగ్గే లేదండి దేవునికి స్తోత్రం చెప్పాలంటే. నేను సిగ్గుపడతాను అసలు కొంచెం కూడా సిగ్గుపడను. ఈ మొక్క చర్చిలో కాదు, రోడ్డు మీదకి వెళ్ళి అడుగుంటే రోడ్డు మీద వెళ్ళి కూడా అడుగుతాను. నాకు ఏం బాధలేదు. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలకిస్తున్నారు ఈ మాటలు. నా దేవుని రోషాల గురించి ఒక మాట చెప్తున్నాను మీకు. నీవు బాధను అనుభవించిన ఏండ్ల కొలది నిన్ను సంతోషపరచగలిగే సత్తా ఉన్న శక్తి గల దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మరొక కోణం కూడా మీకు చెప్పాలి. 23వ కీర్తన ఎంతమంది కంటతవచ్చు? తీసుకొస్తున్నారంటేనే మనకి ఎంత బాగా వచ్చో తెలిసిపోతుంది కదా. చిచ్చి అమ్మ తీసేస్తుంది ఇంకమ్మోయ్ నీకు గొడవ అమ్మండి పోను. చిచ్చి సండేసుకుని పిల్లలు ఇవరా ఏమంటే మీ అందరికి 23 కీర్తన వచ్చా? పరువు తీసేస్తారు కొమ్మ తీసుకున్నా. సండేసుకుల పిల్లలకు వచ్చని చెప్పేసి అని మీరే కొట్టేశారు అనుకోండి, ఇక అసలు పరువు నాశనం అయిపోద్ది. ఆమేన్. అందులో యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే కొరత, కరువు, లోటు, నష్టం, ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఆయన మనకు అంటే ఆయన కాపరిత్వములో, ఆయన నడిపింపులో ఏ కొరత? ముందుకెళ్తే పచ్చిక బయళ్ళలో, ఇంకా ముందుకెళ్తే శాంతి జలములలో, ఇంకా ముందుకెళ్తే నీతి మార్గములలో, అంత ఆనంద డోలికలలో హాయిగా తేలియాడే మధురానుభూతుల స్మృతులే బేభత్సమే. కానీ దాని తర్వాత గాఢాంధకారంలో ఉందిగా రక్తమే. పచ్చిక బయళ్ళలో విశ్రమింతును అన్నప్పుడు మరేమనుకున్నావు? యేసయ్య నా కాపరి, శాంత జలాల శాంత, అవును నా కాపరి, నిత్య మార్గములో. మంచి గట్టిగా ఉంది ఉద్యమం. గాఢాంధకారపులో ఇలా పడగానే ఎందుకు ఇలా చేశావు, అయ్యో మొత్తం రాగమే మారిపోయింది కదరా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, గాఢాంధకారపు లోయలో పడితే దేవుని కాపరిత్వము కోల్పోయినట్టేనా? దేవుడు మన చేయి వదిలేసిన ఆయన కాపరిత్వములో నడిపింపులను పచ్చక బయలున్నాయి. ఆయన చెయ్యి వదిలేసేకెట్ట అయిపోయింది బతుకు అనుకుందామా? గాఢాంధకారపు లోయ కూడా ఆయన నడిపింపులో ఒక భాగమే. హల్లెలూయా. రాత్రి ఎక్కడో యానములో బయలుదేరి కైకిలు వచ్చినా మొత్తం బ్రహ్మాండంగా సాగింది ప్రయాణం. ఒక 3 కిలోమీటర్లు మాత్రం నాయన. ఎందుకయ్యా యేసయ్యా అనాల్సి వచ్చింది. ఒక 3 కిలోమీటర్లు, అమ్మ బాబోయ్. ఇప్పుడు ఆ 3 కిలోమీటర్లు అరివీర ఘోర భయంకర దుర్మార్గ నిష్ఠూర దాష్టిక పపిష్టి రోడ్లో వచ్చినందుకు నేను దారి తప్పినట్ట? మాట్లాడతలేదు మీరు? నేను దారి తప్పినట్ట? రూట్ మార్చినట్ట? మధ్యలో ఒకసారి రూట్ అలా ఉంటుంది, మనం ఏం చేస్తాం? ప్రయాణం మానేసుకుంటాం ఏంటి? ఏమంటలేదు మీరు? ఈ కాపరి నడిపింపులోనే పచ్చిక బయళ్ళు, శాంత జలములు, నీతి మార్గములలో ఉన్నట్లుగానే గాఢాంధకారపు లోయ కూడా ఒక్కసారి ఎవరికైనా వచ్చుద్ది. ఏటెళ్ళ కాలం ఉండదు, వస్తుంది పక్క. ఆ మూలంకలు ఉంటాక మాకేం పని? దాటి వచ్చేసాం, ఏసు రక్తమే, అక్కడ ఎందుకుంటాం? అలాగే గాఢాంధకారపు లోయలో కూడా మనం ఉన్నాం, దాని గుండా ప్రయాణం చేస్తాం. ఆ కాసేపటికే నా చెయ్యి వదిలిపెట్టేసావా ప్రభా? ఏ పాపము నాలో ఉంది నాయనా? ఇంతలోనే ఇంత మార్పా తండ్రి? నీ ప్రేమ కూడా హద్దులుంటాయా? నీ పాపిష్టి పాటలు మానేస్తే మనం బాగుపడతాం. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం ఆ వైపు అరకు వ్యాలీ వెళ్ళారా? సరే అలా ఎందుకు ఎక్కడెక్కడో దాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారండి బాబు. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి డబ్బులు తగలేసుకొని ఎక్కలేసి రెండో జరటు ఏమైనా ఇరుకు ఇబ్బంది వస్తే సిటీకి రైల్వే స్టేషన్ దగ్గరలో మా చర్చి ఉంది, పోను పడుకొని వెళ్తారు కానీ నా ఇబ్బంది ఏముండదు. చెప్తున్న మాట అది. రైల్లో వెళ్తేనే మసా, కారులో ఉన్న వాళ్ళు కూడా డ్రైవర్కి కారు ఇచ్చి
మీరు అరకులోకి రండి, అక్కడ ఎక్కుతాం కారని వీళ్ళు ట్రైన్ ఎక్కుతారు. ఇక్కడ ఆ మజా ఏంటంటే దాదాపు 28 సొరంగాల్లోంచి వెళ్తుంది. కొండలు తొలిచి కొండలోపంచి వెళ్తాయి. ఇది కొండ అనుకోండి, ఈ కొండలోంచి బయటకు వచ్చేది. ఈ కొండ దాటే లోపు గాఢాంధకారం అంటే ఎట్టుండిద్ది అనిపిస్తుంది మనకి, అంత చీకటి. ఒక్కసారిగా పెద్ద పెద్ద అరుపులు, కేకలు హోరెత్తిపోతే ఈ ట్రైన్లో అవతల దాటగానే అందరూ ప్రశాంతంగా ఉంటుంది. గాఢాంధకారపు లోయ ప్రయాణం మధ్యలో వచ్చి ఒక చిన్న సొరంగం లాంటిది, ఎక్లాసం రోడ్డు మధ్యలో వచ్చి చిన్న గుంత లాంటిది అంతే. అది మన చివరి మధ్యలో కాదు, అక్కడితో ఆగదు బండి, దాటి అవతలకి వెళ్తాం. దాటితే నీ గిన్నె నిండా పురుల అభిషేకం అవతలే ఉంటుంది. శత్రువు ఎదుట భోజనం అవతే ఉంటుంది. కృపాక్షేమములు వెంబడ వచ్చేది అవతలే ఉంటుంది. లేదు లేదు లేదు, నాకు పచ్చిక బయలే కావాలి, శాంత జలములే కావాలి, నీతి మార్గములు కావాలంటే ఈ పచ్చిక ఈ నీళ్ళే, అవతల ఇంకేముండదు. సండే స్కూల్ బ్యాచ్కి ఇదే కావాలి. ఎంతసేపు నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాద. శరణమంతా ఒక పదంతో రాత్రం. మీరు కూడా పాటలు రాశారు కదా, అటు రాసావు నాయన. ఏమి టాలెంట్ రా నాయన కదా. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, మేలుడు మేలుడు మేలుడు, దీవెనలు దీవెనలు దీవెనలు. ఒక మహిమ కలిగిన ఉపదేశం, 2 గంటల కన్నీటి సేవ పరిచర్య ఉపదేశం సాగితే ఒక చోట ఒక ఆయన మంచి ప్రార్థనాత్మక దైవజనుడు అంటే ఆయనకి ఇచ్చాం. ఆ వాక్యం తర్వాత ప్రార్థన చేయమని ఇస్తే, ప్రభు అని దాసుల వాళ్ళకు స్తోత్రం, ఆశీర్దించు 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 వేసిన మడుచున్నావు రామేనాడు. ఎవడురా ఇంత పెద్ద ప్రార్థనాత్మ అన్నారు, సేవ అన్నారు, ఇదేంటి ఆశ్రదించు 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 వేసిన మడుచున్నాము తండ్రి రామేనంటే నా ప్రాణం చచ్చిపోయి మళ్ళీ మైక్ ఎందుకని దయచేసి ప్రకటించబడ్డ వాక్యానుసారంగా మరొకరెవరన్నా ప్రార్థించమని కోరాను. అది ఎవడో కుక్క బొమ్మ వేసి కింద కుక్క అని రాశాడంట. ఎందుకని? అది ఆనవాళ్ళు దొరకలేదు కుక్కని, అంత బాగా గీచాడాడు. కొంతమంది గార్డెన్, నో నో ఐ డోంట్ వాంట్ ఆల్ ద డార్క్నెస్ ఆఫ్ ద వ్యాలీస్, నో వే, ఆల్ ద బ్లెస్సింగ్స్ ఇన్ మై లైఫ్, there shall be showers of the blessings, let the heaven be open for me. ఓహో, ఇదే చదువుతాడు వీడు పద్దాక. నీకు యువతల గడ్డేరా పచ్చికే ఉంటుంది, దాడితే శత్రు ఎదుటి భోజనం, గిన్నె నిండా నూనె అభిషేకం, కృపాక్షేమలన్న అవతలు ఉన్నాయి. అవతలకి ఎలా అంటే చిన్న స్వరంగం దాటాల, చిన్న గాఢాంధికారం దాటాలి. ఈ లోపే నువ్వు మొహం ఎత్తి పెట్టేసి ఏమోనండి మరి ఎందుకో ఆ మధ్యలో కొత్తలో కొంచెం మురిపించాడు కానండి, ఈ మధ్య పెద్దగా ఏం పట్టించుకుంటా లేదండి. పట్టుకొని లాక్కెళ్తుంటేనే మధ్యలో వచ్చింది అది, అమ్మా ఇంకా పట్టించుకోవట్లేదంటావేంటి? నా ప్రయాణములో ఇదొక భాగం. కష్టములు, శ్రమలు, నష్టములు, నిందలు, అవమానములు, అవహేళనలు నా చివరి మజిలి కాదు, మధ్యలో వస్తుంది. దాని పక్కన యువతలు ఎంత ఉందో అంత బేభత్సం ఉంటుంది. గట్టిగా ఆమెను అనలేకపోతే కాదు కాదు నేనేం ఉపకారం చేయగలను చెప్పండి. మీరు ఏకీపిస్తే నమ్మితే ఆమెనంటే ఆయన కదా శాంక్షన్ చేసేది. నేను అడిగితేనో చెప్పమంటేనో తప్పదే బాగోదని నువ్వు గిట్టించేస్తా కావదే ఇక్కడ. మారు మనస్సు పొందకుండా చేరారు పరలోకము, మారు మనస్సు లేకను మార్చలేరు ప్రజలను. ఎవరికి చెప్పారు ఈ మాట? అన్యులుగా. క్రైస్తవులారా క్రైస్తవులారా క్రీస్తు బోలి నడువరాదేలా, ప్రభు లెక్క అడుగునని ఎరుంగరా. క్రైస్తవులారా, ఈ పాట తెలిసిన వారెవరు సంఘంలో ఉన్నట్టు లేరు నాయన. అయ్యగారు నిద్ర మిగిలిపోయాం, మా బ్యాచ్ ఎవడు ఒకడు లేడా? దేవునికి ఇస్తాం. మీకు అంతా లేటెస్ట్ పాటలు వచ్చేసినాయి, అంతు పంతులేండి సౌండ్, ఓ బాధేసుకున్నారు తప్ప పంతిములతో లేదు. ఒక పల్లవి 9 లైన్లు ఏం పాటలు రా బాబులు రాసేది, నాకు అర్థం అవుతుంది. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, ఆగా అయిపోయింది పల్లవి, 2 లైన్లే. పాట బాగలేదా? అర్థవంతంగా లేదా? ప్రయోజనకరంగా లేదా? మరి ఎందుకు గోలా? 9 లైన్ల పల్లవి. ఆడు ఏమి రాశాడు? పాట రాశాడా శేషపద్యం రాశాడు? రాడు తెములుతో లేదు పని, కుదరదు.
మా నాన్నగారిని ఎవరే ఆడికి సైకిల్ ఎక్కుతూ వచ్చింది కానీ దిగుతూ వస్తలేదురా, కొంచెం అని హెల్ప్ చేయండి రా, పట్టుకొని దింపండి అనేవాడు మా నాన్నగారు. ఆ మొదలెట్టగానే పందే ఉంచలేదు అడిగి. అయితే పల్లవి 9 వెళ్ళి శాతస్థం కాకపోతే స్తోత్రం చెల్లింతుము స్తుతి యేసునాథుని మేలను తాళంచి అయిపోయింది పల్లవే అంతే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే జీవనదిని. అయిపోయింది పల్లవి. ఇవన్నీ అర్థవంతంగా లేవా? మరి ఎందుకలా తెములుతలేదు మీకు కుదరక? అప్పుడు ఏం చేయాలి? వదిలేరా, ఆ కృపన్నవాడు ఎవడో, ఆ తలాంతున్నవాడు ఎవడో వాడు చేసుకుంటాడు. అప్పుడు నీకు ఎందుకురా, బాధపడకండి, నీ పని నువ్వు చేసుకో, ఇంకోటి పని చేయబాకు. మాట్లాడరే. ఎలీషా కర్రెచ్చి శిష్యుని పంపాడు, ఇది పట్టుకెళ్ళిపోరంటే పని అవ్వలేదు. ఈ దండం పెట్టుకోలేరు, పడింది ఆ కర్రెత్తే అవ్వదు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ కాలంలో మేము సుమారు ఎప్పుడో 10th 8th 9th టైంలో అసలు మిగతా పార్టీలు తుత్తునీళ్ళు కొట్టేసి విజయదుంది మోగించి అతని చేతిలో ఒక చిన్న కర్ర ఉంటుంది, అవతల చిన్న వెండితో చేసినట్టుగా వెండి పొన్ను ఉంటుంది. అది పట్టుకొని ఎక్కడికి వచ్చినా వచ్చేవాడు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అది మంత్రదండం అనుకుని అసెంబ్లీలో సంతకం పెట్టినప్పుడు ఆ కర్ర పట్టుకుని పారిపోయాడు. ఇందులోనే ఉంది విషయం అంతా. దీనివల్ల ఇట్ట గెలుచుకొస్తున్నాడు, అమ్మ అసలు ప్రతిపక్ష పార్టీ నామరూపాలు లేకుండా చేస్తున్నాడు, అసలు ఇందులో ఉంది మంత్రం అని అది ఎత్తుకెళ్ళిపోతే చెన్నారెడ్డి నవ్వుతా విలేకరుల సమావేశం పెట్టి అలాంటి కర్రలు ఇంకా 13 ఉన్నాయి నాకు, అది మంత్రదండం కాదురా అమ్మాయి కూడా, ఏదో సరదాగల స్టైల్ గట్టి పట్టుకుంటున్నాను. పోనీ పట్టుకెళ్ళావు కదా, నువ్వు ట్రై చేశారంటే దాంతో ఎక్కడికి వెళ్తాడు? ఆయన పాటలో ఒక లైను, ఈయన పాటలో ఒక పదం ఎత్తుకొచ్చి నీకు ఎందుకురా బతుకది? ప్రభు నీతో మాట్లాడుతున్నారాయ్, దేవుని ఆత్మ ప్రేరేపిస్తే నిలబడో, లేకపోతే సైలెంట్ కోరుకో. ఎందుకు నీకు పని? అగ్గొత్తలేదంట దేవుని దగ్గర నుంచి బయట అగ్గి ఎట్టుకొచ్చాడు, మొత్తం బుడిదైపోయాడు. ఎవరో ఆరోన్ గారు కొడుకులు. నువ్వు ఏదోటి పట్టుకొచ్చేస్తే సెట్ అవ్వదు. ఇక్కడ నువ్వు మోసే చేతులు ఎత్తాడు, గెలిచారు, చేతులు ఎత్తలేకపోతున్నాడు. పోన్లే బాబు నువ్వు అలసిపోయావు కదా, మేము చేతులు ఎత్తేస్తామంటే నువ్వు ఎత్తేస్తే అవ్వదు పని. నువ్వు దానికి నియమించబడితేనే, ఆ అభిషేకం నీ మీద ఉంటేనే తగుదనమ్మని చెయ్యెత్తడమే కదా, నువ్వు చేయెత్తే ఏమవుతుంది? దాని కొరకు కేటాయించబడ్డవాడు కనుక ఆయన ఎత్తేనే పని అవుతుంది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. అర్థం కాని వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు, అయినా పర్లేదు, మనం ఏం చేయగలం? నా ఉపదేశం ఒకటే, నిన్ను గేలి చేసిన వారే, అవమానపరిచిన వారే, తృణీకరించిన వారే ఆశ తీర నిన్ను చూచున్నట్లుగా దేవుడు ఒక దినం సమీపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా చెప్దాం హల్లెలూయా. కనుక సంఘం ఒక పరిమళం, సంఘం ఒక పరిమళించు పుష్పం. దాని వద్దకొచ్చి చూచు వారికి దాని సోయగం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాని వద్దకు రావుటకి ఇష్టం లేకుండా దాటిపోతున్న వారిని దాని పరిమళం ఆకర్షిస్తుంది. సంఘం ఒక పరిమళించు పుష్పం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈ పుష్పం ఎక్కడ పరిమళిస్తుంది? దీని పరిమళ స్థానం ఏది? మన శయన స్థానము పరిమళ పుష్పస్థానం అన్నాడు కదా. ఏది నీ పరిమళ స్థానం ఏది? ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసీ సంగమా, ఓ పరిమళించు పుష్పమా, నీవెక్కడ పరిమళిస్తున్నావు? ఏది నీ చిరునామా? ఇందు నిమిత్తం మనం చదువుకున్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నేను షారోను పొలములో దేవునికి స్తోత్రం చెప్పండి. పొలము చదివే అక్కర్లేదు, ఆ ముక్క చెప్తే చాలు నాకు. చెప్పండి ఏంటది? షారోను పొలములో. ఎక్కడ పోస్తుంది? పరిమళించే స్థలం ఏది?
గట్టిగా ఆమేన్. దేవుని బిడ్డలారా, చాలా మంది సాక్ష్యం చెబుతున్నారు, చాలా మంది పాటలు పాడుతున్నారు, చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు, చాలా మంది స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారు, చాలా మంది అవకాశం ఇస్తే ప్రసంగములు చేస్తున్నారు. ఓ సభలలో, ఆయా వేడుకలలో, ఆయా వేదికలపై పరిమళించుచున్నవో పుష్పమా, నువ్వు నిజానికి పొలములో కదా పరిమళించాలి. నువ్వు పూయాల్సింది పొలములో కదా. ఎత్తబడే సంఘం షోలమితి సాక్ష్యం ఏంటి తెలుసా? అది పొలములో పూసే పుష్పము. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను క్రైస్తవులు ఎవరు కనపడినా ఒక ప్రశ్న అడుగుతాను, పాస్టర్లు ఎవరు కనపడినా ఈ ప్రశ్న అడుగుతాను. క్రైస్తవులను అయితే అడుగుతాను, మీ సంఘ కాపరి ఎవరు అని. పాస్టర్లు అయితే అడుగుతాను, మీ ఆత్మీయ నాయకులు ఎవరు అని. బాగున్నారా, భోంచేశారా, ఛాయ్ తాగారా, ఇవన్నీ మామూలు ప్రశ్నలే కదా. ఈ దాటితే ఇంక అడగటానికి ఏముంటాయి? ఇంట్లో ఏం కూర వండుకున్నారు, నీకు ఏ రంగు సొక్కా ఇష్టం, మనకి ఎందుకు అవన్నీ మనం అడిగా ఏముంటాయి? మీ సంఘ కాపరి ఎవరు? వారి గురించి తెలుసుకోవాలని కాదు, వీళ్ళ క్రమం ఎంత అని. వాక్యం చెప్తుంది, క్రైస్తవుడా అని ఒక పరిమళించు పుష్పమైతే నువ్వు వికసించవలసింది పొలములో సుమా. పొలమనగా సంఘమని కొత్తగా వచ్చిన క్రైస్తవులు కూడా తెలుసు కదా. ఇంకా చెప్పడం దేనికి? నువ్వేదైనా స్థానిక సంఘానికి పరిమితం అయ్యావా? అసలు సంఘానికి నాటుబడ్డావా? అంటూ కట్టబడ్డావా? ఏదైనా అనుభవం ఉందా? ఆదిమ సంఘములో బాప్తిస్మాలు పొందుతున్న వారందరూ ఏమయ్యారట? అనుదినము రక్షించబడుతున్న వారు సంఘమునకు చేర్చబడుచుండిరి. 41:2. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? వెళ్ళి సంఘమునకు చేర్చబడుచుండిరి. చేరిపోతున్నారు, మెల్లిమెల్లిగా కలిసిపోతున్నారు, మెల్లిమెల్లిగా అంటు కట్టబడుతున్నారు, జత చేయబడుతున్నారు. మేము ప్రభువుని నమ్మామండి, మేము మారు మనసు పొందామండి, మేము బాప్తిసం పొందామండి, మేము పాటలు పాడతామండి, మేము సాక్ష్యం చెప్తామండి, కానీ మాకే సంఘం ఉండదండి. తెగిన గాలి పటమా నువ్వు? కోసి పారేసిన గాలి కొట్టుకుపోతున్న పువ్వా నువ్వు? క్రైస్తవుడా, ఈరోజే ప్రభువుని తెలుసుకుని మందిరికి వచ్చిన విశ్వాసి మొదలుకొని సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మ దాకా నీవు, నేను, మనందరం ఏదైనా ఒక స్థానిక సంఘానికి అంటు కట్టబడి ఉండాలి. ఎంతమంది ఆమేన్ అంటారండి? హల్లెలూయా. మనం ఏదైనా ఒక లోకల్ చర్చ్కి మనం అటాచ్ అయి ఉండాలి. అది చాలా చాలా ప్రాముఖ్యం. నేనెవరిని? షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను. నేను గాలికి ఎగిరిపోయే రకం కాదు, నేను దారాన్ని గుచ్చి దండానికి కట్టిన రకం కాదు, నేను గుమ్మానికో మరి ఎక్కడో వేలాడుతున్న పుష్పం కాదు, నేను పొలములో పూస్తున్న పుష్పం. నాకు ఒక సంఘం ఉంది, నాకు ఒక మందిరం ఉంది, నాకు ఒక సంఘ కాపులు ఉన్నారు, నాకు ఒక సహోదరులు ఉన్నారు. నేను ఒక దైవిక కుటుంబానికి చెందిన వ్యక్తిని. దట్ మస్ట్ బి యువర్ టెస్టిమనీ బీయింగ్ ఎ క్రిస్టియన్ ఇన్ ద లాస్ట్ డేస్. You cannot be scattered like anything. You cannot be a spectator or a visitor in a church. For you must be a strong member who got planted into the church, who got affiliated to the church, who has strong roots in the local church. That is what Christianity is. లోతైన వేరు తనినటువంటి సంఘపు అనుభవాన్ని కలిగి, నాటబడిన అనుభవాన్ని కలిగి, అంటు కట్టబడిన అనుభవాన్ని కలిగి, ఫలములో పుష్పించువాడిగా క్రైస్తవుడు ఉండాలి. సోషల్ మీడియా పుణ్యమంట, లైవ్ వచ్చిన పుణ్యమంట, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఓరి బాబోయ్ మన్ను మశానం 100 రకాలు వచ్చినాయి. వీటన్నిటి ద్వారా సంఘమునకు రానవసరము లేదు, మందిరానికి వెళ్ళక్కర్లేదు, ఇంటి వద్దే కూర్చొని విన్నా చాలని చాలా మంది భ్రమిస్తూ ఉన్నారు. ఒక వాక్యం మాత్రమే దొరుకుతుందేమో. ఓ చంటి బిడ్డకి తల్లి వద్దా? పాలు తెచ్చిస్తే చాలా? తల్లి అక్కర్లేదా?
తల్లి కాపుదల వద్దా, తల్లి సంరక్షణ వద్దా, తల్లి ప్రేమ వద్దా, తల్లి ఒడిలో పడుకునే భాగ్యం వద్దా? ఏం పాపిష్టి ప్రపంచం, ఏం ఎట్టగోలు బోధలు. మేము రాలేదనే కానండి, లైవ్లో ఫాలో అయ్యానండి, ఇంటికాడ కూర్చొని విన్నానండి. అంటే అమ్మ వద్దు కానీ పాలు చాలు, పాలు చాలు. ఎంత విచిత్ర తరం. అసలు బిడ్డ సంగతి ఎట్లుండదు తెలుసా? పాలు కాదు, ముందు అమ్మ కావాలి. కడుపు నిండిన తర్వాత అమ్మ వద్దనంటదా పిల్ల? కడుపు నిండాక కూడా అమ్మే కావాలి. ఇలాంటి అమ్మల్ని కన్న అమ్మమ్మ అయినా ఎత్తుకుంటే కూడా కాసేపే మళ్ళీ అమ్మే కావాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలి రక్షణలో ఎదగాలని చెప్పాడు. మొదటి పేతురు 2:1 కొత్తగా జన్మించిన శిశువును పోలి అనండి. అంటే అప్పుడే పుట్టిన శిశువులాగా ఉండాలి అంటారు కదా. మరి చిన్న బిడ్డల సహజ లక్షణం ఏంటి? కంఫర్ట్గా, తెలివిగా, జాగ్రత్తగా ఎత్తుకుంటే చాలా. అంత బాగా ఎత్తుకోవటం కుదరపోయినా మొదటి కానుపు కొత్త పిల్ల, దానికి అంత ఎక్స్పీరియన్స్ లేదు, అయినా అమ్మే కావాలి ఆ పిల్లకి. ఎలాంటి వాళ్ళు 100 మందిని పెంచాము ఇక్కడ, అమ్మమ్మలం కుదరదో, నచ్చదో, కాసేపే. కొత్తగా జన్మించిన శిశువులను పోలి అంటే సహజంగా ఒక అనుబంధం ఉంటుంది, సహజంగా అనుబంధం ఉంటుంది. అది కృత్రిమం కాదు, ప్లాస్టిక్ ప్రేమలు కాదు, అవి రక్తంలో ఉన్నటువంటి ప్రేమది, అనుబంధం, అటాచ్మెంట్. నాకు సువార్త చెప్పాడు అయ్యగారు, నన్ను అన్నాడు, నన్ను బలపరిచాడు, పలు రీతిలుగా దేవుని వాక్యం నన్ను పోషించాడు, ఆత్మచేత బలపరిచాడు, రాకడకు సిద్ధపరుస్తున్నాడు. నాకు అటాచ్మెంట్ ఉండాలి కదా. ఏ ప్లాస్టిక్ బతుకులు, ప్లాస్టిక్ ప్రేమలు దొరుకుతున్నాయి ఈ కడవరి దినం వల్ల. వచ్చేటప్పుడు హాయ్ చెప్పాలి, పోయేటప్పుడు బాయ్ చెప్పాలా, నీ సంస్కారం మండిపోను. ఇదేం క్రైస్తవం అండి? अरे क्या है रे भाई किरिस्तान అంటే हाय की भाई की बीच में जो होता है ना वही किरिस्तानी है. अरे कहाँ पैदा हो रहा है इसी वाली. ఇదా అండి బైబిల్ నేర్పిన బతి? అదేనా అండి? కొత్తగా హల్లెలూయా. తిన్నగా ఎత్తుకోవడం రాపోయిన మళ్ళీ ఆ పిల్ల ఎత్తుకుంటే కానీ దూరం మూసుకుంటుంది పిల్ల. మీ పాస్టర్ గారి కన్నా అద్భుతంగా ప్రసంగం చేసే వాళ్ళు 1,00,000 మంది ఉండొచ్చు కనుక, కానీ మీ పాస్టర్ గారే. గట్టిగా 10 మంది అన్నారు అవునని ఆమెనని. మరి మిగతా వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. ప్లాస్టిక్ ప్రేమల్లోనే నిజమైన నమ్ముతున్నారా, భ్రమిస్తున్నారా, నిజమైన ప్రేమలకు దూరం అయిపోయారా? నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను. మరి ఇంకేం చేయమంట? అయ్యయ్యో, what a pathetic condition of Christians today. నిరంతరము దేవుని వాక్య పరిచర్యకు ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం కదా. అయ్యారండి మీ వాక్యాలు చూస్తామండి, చాలా మాకు ఇష్టమండి, మమ్మల్ని ఎంతగానో బలపరిచేయండి, మేము ఎంతగానో దీవించబడి. ఓకే, సంతోషం. కొన్ని బళ్ళు అక్కడ ఆగో, మిమ్మల్ని ఫాలో అవుతున్నామండి. ఎందుకు? పనికి మళ్ళీ పని ఎందుకురా, మీకు పాస్టర్ గారు ఉన్నాడు, ఫాలో అవ్వో. ఇది పర్సనల్ ఫీలింగ్ ఏం కాదు సార్. మొదటి కొరింథీ పత్రిక 4:15-16 ఏమన్నాడు? క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు, నేను సువార్త ద్వారా మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనవలెను. కొడితే మంచి కొట్టో, సప్పుడు దెబ్బలొద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశకులు 10,000 మంది ఉన్నా మీరు ఎవరి ప్రసంగం వినకూడదు అంటలేదు కదా. 10,000 అనండి, వద్దన్నామేంటి? ఎన్నో రోజుకు 10 ప్రసంగాలు ఎవరు కాదన్నారు? వినండి, కానీ ఫాలో అవ్వాల్సి వస్తే సంఘ కాపరిని ఫాలో అవ్వండి. అది నేను ఇలా చెప్తే బాగుంటుందని ప్లాన్ చేసి చెప్పింది కాదు, రాశారు అక్కడ. ఎవడైనా లోకల్గా తయారు చేసిన మెటీరియల్ కాదు, ఇది టెక్స్ట్ బుక్. కార్పొరేట్ స్కూల్స్ ఒక మేధావైన టీచర్ తయారు చేసినటువంటి గైడ్ కాదు, ఇదే బైబిల్. పొలములో పూసే పుష్పం అని చాలా మంది మాట్లాడుతున్న విషయం. ఏదో ఒక కుండీలో ఎవడో ఒకటింట్లో పూసిన పుష్పమా?
ఇప్పుడు అవి కూడా వచ్చేసినాయి కదండి ఎక్కువగానే. కుండీల్లో మొక్కలు అనండి, బయట కోటాలు పెడితే స్టేజ్ల మీద నయ్యే కదా. మొన్న ఒకడు ఇలాగే స్టేజ్ మీద కూటమి పెడితే బహిరంగ సభ, ఈ కుండీల్లో మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కల చాటుని కూర్చొని దొంగ దొంగ చూస్తున్నాడు వెనకాడు. ఇడవడు ఎలా చూస్తున్నాడు అంటే ఫోటో తీస్తున్నాడు. ఆ ఆకులు సందులోంచి నా ముఖం విరికిచ్చాడు. ఇంటికిరా ఏ పెళ్లి కూతురో తీసిండే అర్థం ఉందండి, నాకెందుకు దరిద్రం ఇదంతానే. ఆడికి ఎదురుకుండా కుండీ పెట్టారు, కుండీ అవతల కూర్చొని ఆ ఆకులు ఎల్లగలు ఉంటాయి కదా అందులో పెట్టాడు కెమెరా. అక్కడ దొరికేవరా, నాకు ఎందుకురా. ఇలాంటివన్నీ తింగర పనులు చేసే వాళ్ళు తగలబడిపోయారు. చిరాకు వచ్చేద్దా నాకు. స్టేజీ కలకల్లాడిపోతుంది ఏట్లతో, కుండీ మొక్కలతో. అవి నాటపడ్డాయి కాదు ఎక్కడని, చిచ్చి కుండీ. పాటలు, స్తుతులు, స్తోత్రాలు, అన్ని భాషలు, అభిషేకం, గడవ, గోత్రం, ప్రార్థన ఈ స్టేజ్ మీద ఉంది వాళ్ళది. రేపొద్దున ఇదే 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 కుండీ దేవుడు లేడని చెప్పే కమ్యూనిస్టుల చేయి మీద ఉంటుంది. అదే కుండీ రేపొద్దున్న మతతత్వ పార్టీల వేదిక మీద ఉంటుంది. అదే కుండీ తెగదాగేసి గంతులేసే డ్యాన్స్ స్టేజ్ మీద ఉంటుంది. ఎందుకని సప్లై కంపెనీడు సప్లై చేస్తాడు కుండీలు. స్టేజీ వేసినట్టే, టెంట్ వేసినట్టే, కుర్చీలు వేసినట్టే అవి కూడా వేస్తున్నాడు. కుండీకి ఉందా, నీ ఇష్టం, నీ ఓపికను బట్టి తెచ్చుకోవటమే. చాలామంది క్రైస్తవులు అంతే, ఎక్కడ చూసి నీడే ఉంటాడు, ఎక్కడ చూసి నీడే ఉంటాడు. ఎందుకని అంత మెయింటైన్ చేయక్కర్లేదు. కుండీ ఆడు షారోను పొలములో పూసిన పుష్పమైతే వారు మన దేవుని ఆవరణములో నాటబడిన వారై వర్ధిల్లేవారైతే ఏడబడతాడు. ఎందుకుంటారు? మళ్ళీ చెప్తున్నా, ఉపదేశకులు 10,000 మంది కూడా ఉండొచ్చు, తప్పు లేదు. వినండి, వాక్యాలు తప్పేముంది. కానీ ఎవరిని ఫాలో అవ్వాలి? ఉపదేశకులు 10,000 మంది ఉన్నను దేవుని వాక్యము ద్వారా మిమ్మును కంటిని గనుక మీరు నన్ను వెంబడించండి, నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకంటాను, వాక్యాలు వింటున్నారా సంతోషం, బలపడుతున్నారా సంతోషం, ప్రార్థన చేస్తున్నాం సంతోషం, కానీ ఫాలో అవుతాం అక్కర్లా. మీ సంఘ కాపురుల్ని ఫాలో అవ్వండి, మీ ఆత్మీయ నాయకులను ఫాలో అవ్వండి, ఏం అవసరంలా. ఎవడు కొంచెం గట్టిగా వాడబడితే వాడిని ఫాలో అయ్యే రకం ఒకడో, ఫాలో అవ్వకపోయినా ఫాలో అవుతున్నాం అని చెప్తాడు, సంతోషపడతాడు కానీ చెప్పే రకం ఒకడో. ఈ అన్ని రకాలు రకరకాలు వ్యర్థమే. పొలములో పూసే పుష్పము కావాలి. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. స్థానిక సంఘం అనండి గట్టిగా. యూ నీడ్ టు హ్యావ్ ఎ లోకల్ చర్చ్. నీకంటూ ఒక సంఘం ఉండాలి. గాలికి తిరగటం కాదు అట్టబడి. నా వలన వినండి, తండ్రి వాగ్దానమును పొందుకునే వరకు యెరూషలేమును విడువక. సరైన అనుభవంలో వచ్చే వరకు, ఎదిగే వరకు, ఆత్మను పొందే వరకు, బలపడే వరకు సంఘాలు వదిలిపడి కుదరకుండా ఎందుకు తిరుగుతున్నావు? అలా పడి వాడబడే స్థాయి వచ్చిందా నీకు? మరి ఎందుకు పరిగెడుతున్నావు? నిలబడో, నింపబడో. ఆ తర్వాత మ్యాటర్ కదా. ఆ తర్వాత కూడా ఎలాగా? అందరాత్మచేత నిండుకున్న తర్వాత, శక్తిని పొందుకున్న తర్వాత 1:8 అపోస్తల కార్యం ప్రకారం మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు అంటలా. మీరు యెరూషలేము అంటే ఏంటి తెలుసా? నీ వెళ్ళే స్థానిక సంఘం. యోదయ అంటే ఏంటి తెలుసా? ఇరుగు పొరుగు సంఘాలు. సమరయ అంటే ఏంటి తెలుసా? మీ చుట్టూ అన్ని జనుల ప్రాంతాలు. ఆ పద్ధతిలో భూదిగంతాలకు వెళ్ళాలి. ఆవు మంచిదైతే ఆ ఊర్లో అమ్ముడో ఇద్దని పొరుగురు సంతకి వెళ్ళిందని ఆముదం పూయించుకొని దాని వాళ్ళకం చూసి కొనేవాడు కొంటాడు అమాయకుడు, దాని గొడవ తెలియనోడు. అది కొమ్ములతో కుమ్మేస్తుంది, చంపేస్తుంది. ఇప్పుడు ముగ్గురిని చంపేసిందని ఎవరికి తెలియదు పొరుగురులో. ఆ ఊరు వాళ్ళకి మాత్రం అబ్బాయి బాబు వద్దురా బాబు, భలేవరండి రోజుకి 5 లీటర్లు పాలు ఎత్తుంది, 3 లీటర్లు రక్తం లాగేసింది మొన్న.
నీ సాక్ష్యం ఎక్కడ? ఫస్ట్ యెరూషలేములో, యోదయలో, సమరయలో బూదిగంతులకు నాకు సాక్షులై ఉంటారు. నీ సాక్ష్యం మొదట నీ స్థానిక సంఘంలోనేమో నువ్వు దొంగ క్రైస్తవుడి, స్థానిక సంఘంలోనేమో నువ్వు రెగ్యులర్ క్రిస్టియన్ కాదు, స్థానిక సంఘంలోనేమో క్రమంగా బలలో పాలు పొందే రకం కాదు, స్థానిక సంఘంలోనేమో నమ్మకంగా దశంభాగం ఇచ్చే రకం కాదు, స్థానిక సంఘంలోనేమో సంఘ క్షేమాభివృద్ధి కోసం ఏనాడు ఉపవాస ప్రార్థనలు మోకరించావు, స్థానిక సంఘంలో సంఘ కాపరికి తోడుగా ఉండవు, కానీ భూమి ఎవరికైనా నువ్వే సపోర్టు. ఓరే నాయనా, ఇందుకేనా యేసయ్యా నిన్ను రక్షించినది, ఇందుకేనా. ఎంతో బాధపడ్డాడు దైవజనుడు. ఎందుకు నాయనా? నేను సొంతంగా గిట్టించిన వాక్యాలు ఏమైనా ఉన్నాయి ఇందులో? సర్లే, మనలో మనకు వద్దాం, మనలో మన మాట చెప్పుకుందాం. రూతమ్మ ఏ ఊరు? కైలూరా? ఏట్రా బాబు, మరి ఎవరండి? మోయాబులో అక్కడ ఉండగానే అత్తగారి ద్వారా సువార్త తెలుసుకుంది, నిజదేవుడు తెలుసుకుంది. ఏమండి? ఆ ఊరు వదిలేసింది. ఇంటికి వెళ్తే నాన్నగారు పెళ్లి చేస్తారు, కానీ బెత్లెహేముకి వెళితే నిజమైన దేవుడు దొరుకుతాడు. నాకు ఇంత భాగ్యం వద్దో, మళ్ళీ పాత జీవితం, మళ్ళీ పొరపాటుని జీవితం. ఇప్పుడు వర్షం వచ్చినందువల్ల మీకు ఏమర్థమైంది? టైం ప్రకారం ముగించక్కర్లేదని. విడిచిపెట్టినా వెళ్ళలేరు కాబట్టి సద్దని కదా చెప్తానే ఉండమని మాట్లాడుతున్నా. సావైన బ్రతుకైన నీ కొరకే, సావైనా బతికైనా అన్నప్పుడు వర్షమైనా ఏమైంది సార్? ఏమంటే దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం రాయబడిన మాటలు అర్థం చేసుకోండి బిడ్డలారా. బెత్లెహేముకైతే వచ్చింది, కానీ తిండి గింజలు దొరకట్లేదు. హల్లెలూయా. చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే మెల్లిగా అత్తగారి దగ్గరకు వచ్చమ్మా, యవని పునములో అంది, సర్లేపోంది. ఒడి నిండింది, కడుపు నిండింది. బిడ్డ, నువ్వు తిన్న కూడా ఇన్ని మిగిలాయా? అవునమ్మా, అది చాలా కనికరం కలిగిన పొలమమ్మా, కావాలని నిన్ను గింజలు వదిలేస్తున్నారు నా కోసం, నన్ను ఎంతో బలపరిచారమ్మా అని చెప్పింది. సంతోషపడి, బిడ్డ, అతని చెల్లికత్తెలతోనే పోవచ్చు, వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటమే మంచిదే. నేను రాశానా రాత్రి కూర్చొని? ఇదే మొక్క 10-11 వచ్చినాల్లో పోయి చెప్పాడు, బిడ్డ, వేరొక చేనిలోని వారికి నువ్వు కనబడొద్దు అని చెప్పాడు. మళ్ళీ అదే మొక్క, ఆ మొక్క అతను చెప్పాడని తెలియకుండా నయోమి చెబుతుంది, బిడ్డ, వేరొక చేనిలోని వారికి నువ్వు కనబడకపోవడం మంచిది. వాళ్ళ దర్శనం వేరో, వాళ్ళ సిద్ధాంతం వేరో, వాళ్ళ ఆత్మను నమ్మరో, వాళ్ళ పరిశుద్ధాత్మను నమ్మరో, వాళ్ళ రాకను నమ్మరో, పరిశుద్ధ జీవితం సాధ్యం కాదంటారు, ఉపవాసాలు వ్యర్థమంటారు, కృపావరాలు లేవంటారు. అసలు మనకి సెట్ అవుతురా? వేరొక చేనులోని వారికి నువ్వు వెళ్ళకో. అయ్యగారు వాక్యం అనే పాలు కడవ నిండా నింపి పంపితే ఆడొచ్చి ఒక నిమ్మకాయ సుక్క పిండేస్తాడు. బుక్కావాని తైలం రాత్రంతా నిద్రగాసి కాసి 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 7-8 రకాల దశలు దాటి పరిమళించునే ఆ రేంజికి తెస్తాడు. వాసన భలేకుందే అని వచ్చి దాన్ని ఆస్వాదించాలని టచ్ చేస్తుంది. ఏగా చచ్చిపోద్ది, నూనె తగిలి. చూసినోడికి అందులో ఏం కనపడుతుంది? ఎవడన్నా కొంటాడు? ఇంకా అయిపోయిందేక. బుక్కావాని తైలములో చచ్చిన ఈయగా ఇక నాశనం అయిపోయింది. అది ఎవడు పంచాడు? గాలికి తిరిగే విశ్వాసుల్లాగా ఉండొద్దు, ఎటు పడితే చెదిరిపోయే క్రైస్తవులాగా ఉండొద్దు. ఒక ఆత్మ సంబంధమైన పరిశుద్ధ జీవితం సాధన చేసే, రాకడకి సిద్ధపరిచే, ఆది అపోస్తుల ఉపదేశము కలిగిన ఏదైనా ఒక మాదిరి సాక్ష్య జీవితము కలిగిన సంఘ కాపరి సేవ చేయించిన సంఘానికి వెళ్ళండి. ఈ క్రమాలన్నీ ఉంటే సెటిల్ అయిపోయింది. తిరగబాకండి, ఇక ఈ తిరగబాకండి పద్దాక.
యెరూషలేములో సాక్షిగా ఉంటూ యోధేకి వెళ్ళి సమరకి వెళ్ళి ఎవరు కాదన్నారు? చెట్టు ఇక్కడ ఉండాలి, వేరేకు ఉండాలి, ఫలం ఊరందరూ ఆకలి తెచ్చు, చెట్టు కొమ్మలాంటి తిరుగుతుంటే ఎలాగవుతుంది? మాట్లాడరా? చెట్టు ఒక తోటలో ఉండి నాటబడి బహుగా ఫలిస్తే ఆ ఫలాలు ఎంత దూరం వెళ్ళొచ్చు? చెట్టు వెళ్ళిపోతే అలాగా. వాక్యం చదివేడితే అర్థమవుతుంది. సాధవరో ఆయా సభల్లో సమావేశాల్లో భక్తులకి వాక్యపట్నం ఇస్తాక పచ్చి బూతులు చదివేస్తుంటారు. అన్ని తప్పులు ఎందుకు వస్తున్నాయి? కొంపలు చదివాడు ఒక బైబిల్, మళ్ళీ గుడ్ బిలీవర్, సీనియర్ మెంబర్, రెగ్యులర్ బిలీవర్, వెరీ ఇంట్రెస్టింగ్. దేనికి రా ఇంట్రెస్ట్? వాక్యం చదివి అడతలేదు నువ్వు. నేను మన నడిపింపులో ఉన్న పాస్టర్లు అయితే వాక్యం తప్పు చదివితే రేవేడేస్తాను, బయట వాళ్ళందరూ కూడా నాకెందుకు కానీ క్షమించను. అసలు నువ్వు బైబిల్ చదివేయడం లేకపోతే ఎందుకురా మరి? నువ్వు చదువు అన్న మన ఇప్పుడు కూర్చో, ఏం కొమ్మలంటే పోతున్నాయి? ఇప్పుడు తినపోతే వచ్చిన స్వామి రాదు నీకు, చదువు బైబిల్ చదువు ఫస్ట్. నేను ఇలాగెలగ అనుకుని ఇలాగెలగ వెళ్ళిపోవటానికి ఏంటి ఇది? పనికి మళ్ళీ పనులన్నీ చేయబాకండి బైబిల్ దగ్గరికి వచ్చి ఏంటి ఎలాగెలగ అంటున్నావు పెట్టరా? గల్లపెట్లో నరపుత్రుడా ఈ గ్రంథము తీసుకో, దీన్ని నవిలి మింగేయ్, దీనితో కడుపు నింపుకో, ఆ తర్వాత వెళ్ళి ప్రకటించని చెప్పాడు దేవుడు. ముందు దీంతో కడుపు నింపుకోవటం నేర్చుకోండి. లైవ్ పేరు మీద నానాశత్తా అయినేయటం కాదు. నేను పరిమళించు పుష్పమునే కానీ ఎక్కడ? షారోను పొలములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు బేత్పగే ప్రాంతములు గుండా వెళుచున్నప్పుడు ఏమనోయ్ త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు ఒకటి కనపడింది. యేసు ఆకలి కొని ఏమైనా దొరుకునేమోనని ఆకులు బాగున్నాయి కదా అని చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా ఆకులు తప్ప ఒక ఫలము కూడా. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? మరెన్నటికి ఫలించకుందువుగాక. సాయంత్రానికి వేర్ల కాడికి ఎండిపోయిందండి చెట్టు. అదే లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక ద్రాక్ష తోట కలదు, దాని మధ్యలో అంజూరపు చెట్టు నాటుబడి ఉండెను. యజమాని దాని వద్దకు వచ్చి ఏమన్నాడు? నేటికి 3 సంవత్సరములుగా దీని యొద్ద ఫలము వెతుకుచున్నాను, ఈ సంవత్సరం కూడా ఫలము లేదు. కాబట్టి ఏం చేద్దాం? దీనిని నరికే, దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలి, నరికే అన్నాడు దేవుడు. వెంటనే దేవుని కోపమని గండ్రగొడ్డలి దాని మొదలు మీద పడుతున్న వేళ తోటమాలి అనే సంఘ కాపరి వచ్చి తన పేక అడ్డు పెట్టాడు. అక్కడ ప్రభువా ఈ సంవత్సరము కూడా ఉండనేమో, చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, ఏదో తిప్పలు పడతాను, వ్యక్తిగత శ్రద్ధ పెడతాను, కుటుంబంలో ఓ 10 రోజులు ప్రార్థన పెడతాను, ఓ 4-5 వారాలు తిరుగుతాను, కొంతమంది సంఘస్థులను తీసుకెళ్తాను, సంఘ పెద్దలను తీసుకెళ్తాను, ఆ ఇంట్లో ప్రార్థన చేస్తాం, నా సహచర దైవజనులను తీసుకెళ్తాను, ఆ ఇంట్లో ప్రార్థన చేస్తాం, ఎరువు వేస్తాను, నీరు ఏదో తిప్పలు పడతాను, కాసదేమో చూద్దాం, కాయకపోతే అప్పుడు నరుగుదాం. అది ఎప్పుడది? 4వ సంవత్సరం మాట ఇది. అది కూడా అంజూరపు చెట్టేగా, దాని దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడుగా, అక్కడ ఆకలి కొన్నాడుగా, అక్కడ ఫలము లేదుగా, సాయంత్రానికి ఎండిపోయింది అది. ఇది అంజూరమేగా, ఇక్కడికి వచ్చింది యేసుప్రభువేగా. ఇది 4 సంవత్సరాలుగా బతికేస్తుంది. దాన్ని ఏమంటారు? కృప వెంబడి కృప అనండి. 4 సంవత్సరాలుగా దేవుని కోపమనే గండ్రగొడ్డలు నీ మీదికి రాకుండా కృప వెంబడి కృప కొట్టేస్తున్నామంటే కారణం ఏంటి తెలుసా? దీనికి తన ప్రాణం అడ్డేసి ఏడ్చే ఒక తోటమాలి ఉన్నాడు. అది రోడ్డు పక్క చెట్టది. నీకంటూ ఒక పాస్టర్ గారు లేకపోతే, నీకంటూ ఒక తోటమాలి లేకపోతే. నాకు తల్లిగారు ఫోన్ చేశారు, అయ్యగారు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అంది. ఏమ్మా బాబు చూశారండి బాబు, యూట్యూబ్లో ప్రసంగాలు ఎక్కడ కనపడతలేదండి. ఉంటుందమ్మా చూడాల్సింది కదా అన్న. చూసాను బాబు, లేదండి ఉండదు కదా మరి.
కొన్ని వేల ప్రసంగాలు ఉంటాయి, అకౌంట్ నెంబర్లు ఉండవు. చిచ్చి కొత్తగా రోడ్డు ఎక్కిన బ్యాచ్ కాదు, 31 సంవత్సరం సేవకు వచ్చి. నేను సేవకు వచ్చిన కొత్తలో నా రోషన్ హడాబడి చూసి ఒక పాస్టర్ గారు ఉన్నాడు కన్నాపురం దగ్గర. కొత్త చీపురికి ఇసురు ఎక్కువ, కొత్త అలాగే ఎడుతుంది, కొన్నాళ్ళు పోతే చల్లారిపోతామన్నాడు. నేను అన్నాను, చెప్పిస్తున్నారా మీరు అన్నాను. అలా కాదని హోమా చాలామందిని చూసాలేవా అన్నాడు. ప్రభు కృపలో ఆయన ప్రవచనం నాశనం అయిపోయింది, నెరవేరలేదండి. 31 సంవత్సరం అదే పునాది మీద ఉన్నాను. ఈ రోజుకి ఎవరికి అకౌంట్ నెంబర్ ఇవ్వలా, ఎక్కడ చేయి చాపలా, ఎవరికైనా అవసరాలు చెప్పలా, ఎక్కడ చెప్పలా. 18 రోజులు నాన్ స్టాప్, రోజుకు 3, 4, 5 ప్రసంగాలు చేసిన రోజులు ఉన్నాయి కువైట్లో. ఒక 10 రోజులు అయ్యాక వచ్చే సంఘ పెద్దలు అందరూ అడిగారు, సార్ మీ వాక్యాలు మమ్మల్ని చాలా బలపరుస్తున్నాయి, సంఘం దీవించబడుతుంది, కానీ మీ అవసరాలు ఏంటో మీ సంఘ పరిస్థితులను చెబితే కదా మేము సాయం చేస్తామంటే. ఎవరికి కావాలి సాయం? మీ కష్టం వస్తే, ఆపద వస్తే దేవుడికి చెప్పుకోమని చెప్పి నా కష్టం మీకాడ చెప్తారు. బుర్ర పని చేస్తుందా? మీరు సంఘ పెద్దలు అయిపోయారు కాబట్టి సరిపోయింది, ఎవరైతే బట్టి గొప్పలు వాయించేద్దాను వెళ్ళిపోయారు అందరూ. మరి మీరు అలాగంటే అలాగే ఉంటుందండి. మొన్న ఆయన వచ్చాడు, అరగంటలో 6 లక్షలు అట్టుకెళ్ళాడండి. ఫోన్ నెంబర్ ఉందా అయిందన్న, ఉందన్నాడు. మళ్ళీ ఫోన్ చేసి ఇంకో 10 లక్షలు వేసే అన్నాను. అదేంటండి మీరు అన్నిటిగా ఎలవాయ బాబు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు బైబిల్లో మాట్లాడు, బైబిల్లో మాట్లాడు. పౌలు గారు ఏమన్నారు తెలుసా? పౌలు గారు కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ అన్నాడు, మీ దగ్గర సేవ చేసిన కాలంలో కానుకలు తక్కువగా వచ్చేవి, ఇతర సంఘాలలో నాకు హెల్ప్ చేసేవారు అంటూ అన్నాడు. ఇతర సంఘముల వలన జీతము పొందుకొని నేను దొంగతనం చేశాను అన్నాడు. ఆ మాట ఎప్పుడైనా పట్టుకున్నావా? అంటే సేవ ఇక్కడ చేస్తూ ఇక్కడ సంఘంలో ఆదాయం సరిపోతలేదని ఇంకో చోట తెచ్చుకున్నవాడు దొంగతనం చేసినట్టని పౌలయ్య గారు చెప్పారా బాబు. మరి నన్ను చూసి పాస్టర్లు అందరూ కోపంగా చూస్తాను, నేనేం చేయను? నచ్చం ఎలాంటివి చెప్తేనే చాలా పోజు ఎక్కువండి బాబు, వాళ్ళ తాతల నాటి సంపాదించిన ఆస్తులు ఉండుంటాయి, అందుకనే అలా మాట్లాడుతున్నాడు. వారానికి 5 రోజులు నీళ్లు దగ్గి బతికి సేవ చేశాను నేను, తాతల ఆస్తులతో కాదు. 6 ఒత్తుల స్టవ్, 2 సత్తుగిన్నెలట్టుకు వెళ్ళిపోయాను, కొండల్లో గుట్టల్లో తిరిగి యమహా RX వదిలేసి సైకిల్ పట్టుకెళ్ళాను సేవకే. సాసర్లు ఇన్ని బియ్యం పోసి పావలాక 100 రూపాయలు పెడితే అన్ని కలిపితే 1/2 కేజీ బియ్యం అయ్యాయి, 5 రూపాయలు సందా వచ్చేది. ప్రతిరోజు 10 రూపాయలు పాకెట్ మనీ పెట్టుకొని స్కూల్కి వెళ్ళిన వయసులో నుంచి యమహా RX వేసుకొని కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి వారానికి 5 రూపాయలతో సంవత్సరాల కొద్దీ సేవ చేశాను. డబ్బులు మాటలు చెప్పక నాకు నువ్వు. కడుపు కట్టుకొని సేవ చేశాం, కన్నీరుగా సేవ చేశాం, పస్తులతో సేవ చేశాం. ఊరంతా తిరిగి సైకిల్ మీద 15-20 కిలోమీటర్లు తొక్కి నూతికాడికి వచ్చి స్నానం చేసి అయ్యే నీళ్ళు చేదడ దాగి పడుకుని సంవత్సరాలు బతికాను నేను. డబ్బుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. చిచ్చే ఏమన్న ప్రాయంలో కదండి గట్టిగా ఉంటుంది, కొంతకాలం పోతే మెల్లిగా మెత్తబెడతాడు బాబు అన్నాడు. కండలు కరిగిపోయినాయి, శరీరం మెత్తబడిపోయింది, ఆత్మహత్య గట్టిగానే ఉంది సార్. ఇంకానే చచ్చే సమస్య లేదు, దేవునికి స్తోత్రం. నేను కూలబడి ఉన్నప్పుడు, నేను పడుకొని ఉన్నప్పుడు అని చూసి జాలి పెడతారు ఒక్కొక్కరు. దేవుని పని చేస్తా మొదలెట్టక సర్దేసుకుంటాడు ఒకడు. ఓహో గట్టిగా ఉందరా ఎవరమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ 10-15 సంవత్సరాల పరిచయం అయ్యగారితో. ఎప్పుడన్నా అవసరాలు ఏమన్నా చెప్పాను అయ్యగారు మీకు అని చెప్పానా? మరి రాజుగారు అందరికీ సాయం చేస్తూ ఉంటారని 2-3 పరిచయం చేశారు, మీకు అని చెప్పాను నేను. చిచ్చి ఎవరికి చెప్పాలా? మాట్లాడతలేదు మీరు సరిగ్గా. ఇప్పుడు సౌండ్ తగ్గించేశారా? పొలములో పోయాలి మనం. స్తోత్రం చెప్పండి. ఎట్టు బడినట్టు చెదిరిపోయే రకాలుగా ఉండకూడదు మనం. పొలములో పూసే పుష్పములాగా ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. రోడ్డు పక్కన చెట్టు ఆ తల్లిగారు ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ చెప్పమంది నన్ను. ఎందుకమ్మా అన్నాను. దశంభాగం వేసేస్తాను. అయ్య బాబోయ్ దశంభాగం నాకెందుకమ్మా? నాకెందుకో వాక్యం ఏంటంటే ప్రేరేపణ వచ్చింది. ప్రేరేపణ ఎప్పుడూ పరిశుద్ధాత్మే కాదమ్మా, దురాత్మ కూడా ఇస్తుంది. ఒకసారి ఆలోచించవచ్చు కదా. బలెవరండి
నేను అప్పుడు అడిగాను, ఏ అమ్మా చర్చికి వెళ్తలేదా? మరి చర్చికి వెళ్ళి నాకెందుకు ఎత్తారు సినిమాకు అడిగితే, అంటే మరి ఆ విధంగా ఈ మధ్య మానేసామని. ఏ పాస్ గారు కొంచెం కోపంగా మాట్లాడుతున్నాడు ఈ మధ్య. మరి ఇంకో చర్చికి వెళ్ళిపోయావా అన్నాను. అది అయింది, అక్కడ అలాగే ఉందా. అమ్మా నాన్నే సెట్ అవ్వకపోతే దారిపొడి ఎక్కడ సెట్ అవుతాడరా నీకు, తెలివితేటలు లేక. కానీ ఇప్పుడు మనిషి అని నాకు కోపాడుకుని ఉంటారండి, జరుగుతుందా? ఏదో సందర్భం మాట వచ్చినప్పుడు కప్పుకున్నా. అంత మాత్రానికి ఇన్ని సంవత్సరాలు పెంచిన ప్రేమని ఎత్తిపోసిన శాఖరి మొత్తం మర్చిపోయినాను. ఎర్రగా చూసామంటే ఎప్పుడు చల్లగన సొత్తం కుదురుతుందా? ఏ పరిస్థితి వచ్చిందో, ఏ కారణమైందో, ఏం తిప్పలు వచ్చిందో, ఏం కంప్లైంట్ వచ్చిందో, ఏం సమస్య వచ్చిందో. ఏమన్నా నాన్నగారు మీరు ఎప్పుడు చాలా ప్రేమగా కూల్గా ఉండరు, వాళ్ళు ఎందుకని ఒక చిట్టపట్లు ఆడిపోతున్నారు అని అడగొచ్చు కదా కూల్గానే. అబ్బే నన్ను ఇలా చూశాడండి, అప్పటి నుంచి మానేశానండి. కరెక్ట్ అంటారా? అది అమ్మా నాన్న అయితే కావిడి బతి తిరిగేసి ఇరిపోయేలా చేత కొట్టేసిన మా నాన్నగారు కదండి. మరి ఆత్మీయత ఎలాగ చూస్తేనే చర్చి మానేస్తా, వేరే చర్చికి వెళ్తా, అడుక్కు 10 సంఘాలను ఇవ్వాలా, ఈ చర్చి అనేది పెద్ద గొప్ప. నేను అన్నదే, అయ్యో మరి చర్చి లేకుండా ఎలా తల్లి అన్నాను. మీరు అలాగేం బెంగెట్టుకోని పాస్ గారు ఇప్పుడే బాగుందండి, నెలకొకసారి వచ్చేవారు పాస్ గారు మహా ఒత్తిని. ఇప్పుడైతే రోజుకొక దైవజనులు ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేసి వెళ్తాను, మాకు చాలా సంతోషంగా ఉందండి. అప్పుడు నేనేమన్నాను తెలుసా? ఆహా ఓహో ఏమి నీ భాగ్యము అన్నానా? లేదు, ఓహో రోడ్డు పక్క చెట్టు అన్నమాట అన్నాను. ఆమె చాలా కోపం, మరి డబ్బు ఉన్న మనిషి, మరి రోజుకో దైవజనుడు వస్తున్నాడు, ఊరి నిన్ను వస్తున్నాడు, ఎవడున్నాడు అమ్మాయి ఇప్పుడు భూమి మీద? వచ్చిన వాళ్ళందరినీ గణపరిచి పంపుతుంది కాబట్టి వస్తున్నారు. ఓహో రోడ్డు పక్క చెట్టు అన్నమాట అన్నాడు. నన్ను పాస్టర్ గారు ఏదో తగ్గించుకొని మీకు ఫోన్ చేసి నేను అసలు ఎవరైనా సరే నాకే చేస్తారు, నేనే మేము చేస్తే మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే, మరి పెట్టేమ్మా ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్ను ఎలాగైనా సంతోషపరచాలని సమర్పణ నాకు లేదుగా. పెట్టే ఫోన్ పెట్టే, ఇబ్బంది ఏమీ లేదు చెప్పానప్పుడు. కానీ నేను మిమ్మల్ని ఏమనలేదు కదరా, మీరెందుకు వెళ్ళిపోతున్నారు లేచి? అచ్చా నేను ఆమె ఎవరో తల్లి నేను అనలేదురా. అమ్మమ్మ నా మాట అపార్థం చేసుకున్నావు తల్లి, అటైతే నా మాట అపార్థం చేసుకున్నావు, కైకిలూరు వచ్చి ఇంత మాట అంటావని బాధపడి వెళ్ళిపోతాం, నా బెంగ వచ్చేసింది కదా. అలాగైతే పర్లేదు, దేవుని స్తోత్రం. ఎవడదో మోగేస్తుంది చూడు ఫోను, మారు మసలు ఒకటి జొరపడ్డాడు, ఎవడో రే సైతానా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదేమిటి సార్ అంటే, రోడ్డు పక్క చెట్టు కదండి, కాయలు ఎవడైనా కోసుకుంటాడు. ఎందుకు కాయలు కోస్తామండి? నీదా, నా ఇష్టం అంటాడు. సర్లే. అదే ఎండిపోయింది అనుకోండి, ఎవరు నీళ్ళు పోతాడు సార్? ఎండిపోయింది అలా చూడకపోతే చూడకుండా నీళ్ళు పోయచ్చు కదా. నాదా అంటాడు. ఇప్పుడు ఇంత కాయలు కోసినప్పుడు ఏమన్నాడు? నీళ్ళు పోయమంటే ఏమన్నాడు? రోడ్డు పక్కన బతుకలాగా ఎడుతుంది. నువ్వు సంధాయించినంతకాలం ఒకడేంటి 100 మంది పాస్టర్లు వస్తారు. నువ్వు శ్రమలో పడితే, రోగంలో పడితే, జైల్లో పడితే ఎవడొచ్చి ప్రార్థన చేస్తాడు? హాస్పిటల్ పడితే ఎవడొస్తాడు నీ దగ్గరికి? సంఘ కాపరితో పరిగెత్తుకొస్తాడు, ఉపవాసం ఉంటాడు, సంఘ పెద్దలను తీసుకొస్తాడు, అందరు కలిసి ప్రార్థన చేస్తారు. ఒక తోటలోని చెట్టు అయితే కృప వెంబడి కృప దొరుకుద్ది సార్. రోడ్డు పక్కన చెట్టు అయితే కాయలుగా అయితేనే. నా బోధ బాధగా ఉన్నా బాగు చేస్తుంది నాయన, మీ ఇష్టం. హోమియో మందులు అయితే చక్కగా ఉంటాయి. ఈ పాచగారు ఇంజక్షన్ చేసేస్తున్నాడంటే మరి జబ్బు అటువంటిది. అది పిల్లడు ఎడుతున్నాడు, టీకా అయిపోతాడు, కాలు చేతులు వంకర తిరిగిపోతాయి. కాలు చేతులు పట్టుకునైనా సరే టీకా వేసేవలసిందే. దేవునికి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. చెప్పండి, మనం ఎక్కడ? చెప్పండి, పొలములో పూసే పుష్పం అనండి, అనగా స్థానిక సంఘములో. ఆమేన్. ఒకవేళ సంఘంలో క్రమం లేదా, ఉపదేశం లేదా, అభిషేకం లేదా, నడిపింపు లేదా, పాస్టర్ గారి సాక్ష్యం బలం, మరి ఎందుకు వెళ్తున్నావు? చిచ్చాయి మానేయ్. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా?
కుదురు వెళ్ళిపో. ఎంత చెడిపోయినా అక్కడే తగలబడి మేము చెప్పట్లేదుగా. సాక్ష్యం ఉందా, భారం ఉందా, ప్రార్థన ఉందా, ఉపదేశం ఉందా, ఆరాధన ఉందా, ఎల్లో సెటిల్ అయిపో, స్థిరపడిపో. నువ్వు అలాంటివి ఏమి లేవు, మానేయి. మరి ఎందుకు వెళ్తున్నావు? ఏదన్నా కార్మిక సంఘమా, దేవుని కుల సంఘమా? వెళ్ళి మెంబర్షిప్ కోసం చచ్చిపోతున్నావా? చచ్చిపోతే ఇప్పుడు సమాధికి అవకాశం వస్తుందని 100 కింద స్కీమ్ కడతావు, నెలకు 100 కడుతున్నావా? ఎందుకు దరిద్రం? పెద్దవాడు కూడా స్కీమ్ పెట్టాడు, బతికినంతకాలం కేక్ ఎత్తా, చచ్చిపోతే పెట్టిస్తా. అది ద్వితీయోపదేశం కానీ 28 వచ్చిన వాళ్ళు కూడా లేవు అంత పెద్ద వాగ్దానం. ఎక్కడ రాసుకొచ్చాడురా? బతికినంతకాలం కేక్ ఎత్తాడండి, చచ్చిపోతే పెట్టిస్తాడండి. అంతకన్నా పాస్ట్ గారు ఎవరు దొరుకుతాడు? నా వల్ల అయితే కాదు. ఎంత మంచి పాస్ట్ గారమ్మా. అమ్మమ్మమ్మమ్మమ్మ, యువతలకు కేకుల ఫ్యాక్టరీ, యువతలు పెట్టిల ఫ్యాక్టరీ. బతుకుంటే ఇటు సత్తి ఇటు ఎడాపేడా ఏసు రక్తం ఏం చేయం. నా మీద పడి ఎడతాం కాదు, కొంచెం అర్థం చేసుకోండి. షారోను పొలములో పూసిన పుష్పమా, అది అనుభవం. కుండీల్లో గుమ్మాలకి ఏలబడే దండెల్లో కాదు బతికే బతుకో, పొలములో పూసే పుష్పములాగా బతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు చెప్పారా గట్టిగా? హల్లెలూయా. బిడ్డలారా, నా సందేశాన్ని ముగిస్తూ మరొక మాట చెబుతాను. తర్వాత ఏమన్నాడు తెలుసా? లోయలలో పుట్టే. లోయ అనండి. పర్వతాల మీద ఉండే స్థాయి వేరు, సమభూమి మీద ఉండే విధానం వేరు. లోయల్లో ఇంకా తక్కువ. అక్కడికి ఎవరు వెళ్ళరు పెద్దగా. దాని పోషణకి ఎవడు వెళ్తాడు? పద్దాక పొలంలో అయితే గబ్బుకుని పొద్దునెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తారు. లోయలోకి ఎవడు దిగుతాడు? రోజు ఎప్పుడన్నా సరే వెళ్తారు ఎవరన్నా. అంటే సరైన ఉపదేశం, సరైన సహవాసం, సరైన అభిషేకం, సరైన నడిపింపు లేని ప్రాంతాలు. చూడయా, ఎవరో జ్వరపడ్డారు చూడయా. మరి ప్రారంభంలోనే సైలెంట్లో పెట్టమనో స్విచ్ ఆఫ్ చేయమనో చెప్పాం కదా. మీరు పొద్దున్నే వాకింగ్కి వెళ్ళే ఎప్పుడైనా చూసారా? కుక్కను పట్టుకొని వాకింగ్కి వెళ్తారు. ఎప్పుడైనా చూసారా? మనకేం చెప్తారు వాళ్ళు? కుక్కను అలా బయట తీసుకెళ్ళానండి అంటారు కదా. పాపం తీసుకెళ్ళాలి, తప్పదు. కానీ జరిగేది ఏంటి తెలుసా? కుక్కే లాక్కెళ్ళిపోతుంటుంది. మీరు ఎప్పుడు చూడలేదా? మేము పొద్దున్నే బయలుదేరి రైల్వే స్టేషన్కో బస్సుకో ఏదో బండి తీసుకుని వెళ్తుంటాం కదండి. పొద్దున్న అయితే మేము ఏదో ఊరు వెళ్ళాల్సిన బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కి వెళ్తాం కదండి. రోడ్డు మీద చూస్తాండి కుక్కనండి, అది ఈడ్చిపోతుంటే పాపం ఈడు వెనకాల పరిగెత్తలేక వదిలేస్తే పారిపోతే ఊరకొక్కలు పడి చంపేస్తాయండి. అలాగని దాన్ని పట్టుకొని దాన్ని ఆపేంత కెపాసిటీ ఉంటుందా? కుక్కను తీసుకెళ్తాను బయటికి, ఇంటికాడ చెప్తాడు. బయట జరిగేది కుక్కే తీసుకెళ్ళిపోతుంటుంది. నేను అందుకే పెంచుకోనండి బాబు, ఈ బాధ నేను ఎక్కడ పడతాను. హల్లెలూయా. మీ ఇష్టం మరి. లోయలలో ఎక్కడా అంటే మంచి పొలములో మంచి తోటమాలి ఉండగా, సంరక్షణ ఉండగా, నీటి తీరువ ఉండగా, ఇన్ని ఉండగా పుష్పించిందే కాదు, అంటే సరైన మేత, సరైన ఆలనా పాలన, సంరక్షణ లేని చోట కూడా. అంటే ఈ సంఘంలో పుట్టి పెరిగారు. ఏ గుజరాత్కో ఏ ఒరిస్సాకో ఎక్కడో ఉద్యోగం వచ్చి ట్రాన్స్ఫర్ అయింది. చుట్టూతా మంచి గబుక్కుని సంఘం దొరకలేదు, దైవజనులు కనపడలేదు, పాటలు లేవు, ప్రార్థన లేవు. మరి ఆదివారం ఉండేప్పుడు చర్చికి ఇప్పుడు చర్చి లేదు కాబట్టి ఏం చేద్దాం? సినిమాకి వెళ్ళిపోతా ఉంటాం. నువ్వు నిన్నాళ్ళు చక్కగా ఉన్నావు, ఇప్పుడు గబుక్కుని ఒక లోయలో పడ్డావు. అక్కడ ఉపదేశం లేదు, సేవకులు లేరు, సంఘం లేదు, సరైనటువంటి ఆహారం దొరకటం లేదు. కాబట్టి పడిపోతావా? లోయలలో కూడా పుష్పిస్తాను నేను. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు గుర్తున్నారా? వారు పరవశమై ఆత్మను పొందింది ఏసీ రూములో కాదు సార్.
అద్భుతమైన సంగీత కళాకారులు, సౌండ్ సిస్టమ్, బేభత్సమైన అభిషేక ఆరాధన జరుగుతుండగా కాదు సార్. చుట్టూ ఉప్పు నీరు, ఓ చిన్న లంక ద్వీపం, త్రాగడానికి నీటి చుక్క దొరకని భయంకరమైన ఉప్పు నీటి సంద్రం మధ్యలో చిన్న ద్వీపంలో పడేశారు. శిక్ష దిక్కులేదు, ఏది తూర్పో ఏది పడమరో అర్థం కాని భయంకరమైన స్థితిలో అక్కడ ప్రార్థన చేసి పరవశుడైపోయాడు. నేను లోయల్లో కూడా పుష్పిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జైల్లో చేస్తే కాళ్ళు చేతులకి సంఖ్యలు బిగిస్తే స్తుతి పాటలే పాడుమా అక్కడ. హల్లెలూయా. లోయల్లో కూడా ఆమేన్. పొలములో పుష్పిద్దాం, లోయల్లో పుష్పిద్దాం. చివరి మాట, బలు రక్కసి చెట్ల మధ్య, అంటే వ్యతిరేకతల మధ్య, శ్రమల మధ్య, నిందించు వారి మధ్య, దూషించు వారి మధ్య, చాలా బాధ పెట్టే వారి మధ్య కూడా దేవుని కొరకు పుష్పిద్దాం. సంఘములో పరిమళిద్దాం. ఒకవేళ వాక్యము అభిషేకము లేని ప్రాంతములకు పంపబడితే ఎండిన ఎముకల లోయలోనైనా దేవుని కొరకు ఫలిద్దాం. చివరిగా బలురక్కి చెట్ల లాంటి వ్యతిరేకుల మధ్యలో కూడా సాక్ష్యంతో పరిమళిద్దాం. మొత్తం మీద అన్ని చోట పరిమళించే పుష్పంగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ అద్భుతమైన కూడికను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కళ్ళు మూసుకొని స్వరమెత్తి చేతులెత్తి ఒక క్షణమైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం స్తుతిద్దాం ప్రభు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీ కొరకు ఫలించజేయండి తండ్రి. ఓ యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అందరం కలిసి ఒక్క నిమిషమైన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం యేసయ్యా నీ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. యేసయ్యా నీ స్తోత్రం. స్థానిక సంఘములో నాటబడిన అనుభవం కలిగి ఎటుబడితోటి చెదిరిపోయే జీవితం కాదు, నాటబడిన అనుభవం. సంఘములో సేవకునితో పునాదిపై కట్టబడ్డ అనుభవం. ఒక సంఘము లేకుండా, సహవాసం లేకుండా గాలికి తిరిగే చెట్లకు మనం ఉండకూడదు. నిశ్శబ్దం ఉండకండి, స్వరం ఎత్తి మాట్లాడండి. నాటబడిన అనుభవం, నాయనా ఫలించే అనుభవం, పుష్పించే అనుభవం, నాయనా ఇతరులను ఆకర్షించే అనుభవం. స్తోత్రం, స్తోత్రం. సాక్షి జీవితం. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా, జీవజలముల ఉదయైన నీ యోరలు నన్ను నాటితివా. జీవజలముల ఉదయైన నీ యోరలు నాటితివా. మోహనకుడా కృపలోనే నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది. మోహసించుతా, మోహనకుడా కృపలోనే
ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. కృప వెంబడి కృప దొరికేది సంఘములు ఉన్న వారికే. దేవుని కోపమనే గండ్రగొడ్డలికి ప్రాణమడ్డు పెట్టగల సంఘ కాపరి ఉన్న వాళ్ళకే, ఒక కంచెగల తోటలో ఉన్న వారికే, పొలములో పుష్పించే వలముగా మనం ఉండాలి. నమ్మకమైనటువంటి ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని అంగీకరించగలరు? నేను పొలములో పుష్పలాగా ఉండాలి, లోయలలో కూడా పరిమళించాలి. నేను బలురక్క చెట్ల మధ్యలో కూడా వికసించాలి. ఈ రాత్రి నేను తీర్మానం చేసుకున్నాను, పొలములో నాటబడతానని, శ్రమలో కూడా ప్రభు కొరకు వికసిస్తానని. అలాంటి తీర్మానం కలిగిన వారు మీ కుడి చేతులు పైకెత్తండి. దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. మీ దాసును మీరు అభిషేకించి మా అందరితో సూటిగా మాట్లాడారు ప్రభువా. షారోను పొలములో పూసిన పుష్పం వలె, లోయలలో పుష్పించిన పుష్పం వలె, బలురక్కస చెట్ల మధ్యలో కూడా పుష్పించిన చెట్టు వలె ఉండాలని, నాటబడిన వారిగా, పుష్పించు వారిగా, ఫలించే వారిగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ఈ స్థలంలో చేరిన నా ప్రియ సహోదరి సహోదరులు, అలాగున మేము నాటబడిన అనుభవంలో ఉండాలి అనే తీర్మానంతో చేతులెత్తిన ఈ బిడ్డలను దీవించండి నాయన. యేసు నామములో వారు మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురుగాక. వీరికి భద్రత కలుగునుగాక, అభివృద్ధి కలుగునుగాక, అనేకులకు ఆదర్శంగా నిలుచుదురుగాక. ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది వచ్చినట్లుగా దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది. మేము కూడా వస్తామనేవారు అనేకులు వీరిని వెంబడించి నీ మందిరమునకు వచ్చుదురుగాక. వారు కూడా మందిరములో నాటబడిన వారుగా ఉందురుగాక. అలాగునైనా మందిరం విస్తరించబోటుకు మీ రాకడ కొరకు సిద్ధపరచు, అనేకులను సిద్ధపరచు వారిగా ఉండుటకు సహాయం చేయమని